రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో పోలీస్ ఎక్స్పోను నిర్వహించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎక్స్పోను హోంమంత్రి నాయిని ప్రారంభించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సినీ నటి రాశి ఖన్నా, రోబో మిత్రా హాజరయ్యారు. మొత్తం భారతదేశంలోనే అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందేటటువంటి ప్రాసెస్ లో భాగంగా షీ టీమ్స్ గత 4 ఏళ్లుగా ఒక చెరుగని ముద్ర వేసి మహిళల్లో భద్రతా భావాన్ని పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ సిటీ వరుసగా గత 3 సంవత్సరాలుగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీగా మొత్తం భారతదేశంలోనే నిలిచింది అంటే దాంట్లో షీ టీమ్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతగానో ఉంది అని చెప్పక తప్పదు. దీని వెనుక ఎంతో మంది కృషి, వారి యొక్క అంకిత భావం, వారి క్రియేటివిటీ, ఇన్నోవేషన్, వారి హార్డ్ వర్క్, అదేవిధంగా లార్జ్ స్కేల్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్, ప్రభుత్వ సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ముందుకు తీసుకెళ్లగలిగాం. 4 ఏళ్లుగా షీ టీమ్స్ ని ముందుండి నడిపించినటువంటి స్వాతి లక్రా గారిని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన షీ టీమ్స్ ఫామ్ అయిన ఆల్మోస్ట్ 3.5 years అయింది. దీంట్లో ప్రత్యేకంగా షీ టీమ్స్ అంటే 2 విధంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఈజ్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఈ 3.5 సంవత్సరం కింద మేము ఆల్మోస్ట్ 2,000 పర్సన్స్ కి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కంప్లైంట్స్ మీద కూడా పనిచేస్తున్నాము. చాలా మంది డైరెక్ట్ గా మన ఆఫీస్ కి వచ్చి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న మహిళల మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. షీ టీమ్స్ ప్రత్యేకంగా ఎవిడెన్స్ బేస్డ్ ఉంది. మేము ఎవరికి పట్టుకుంటే వాళ్ళు సాక్షాత్ ఉంటే మాత్రమే మేము పట్టుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమం చేసుకోవడానికి మీ అందరూ మా సపోర్ట్ గా వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ wish that this kind of support from the citizens of Hyderabad will continuously be there, and our responsibility is also there to ensure that the women of Hyderabad are always safe and secure. నాకు షీ టీమ్స్ గురించి తెలుసు, కానీ I feel that women know about షీ టీమ్స్ but they still are afraid to come out and talk. ఈ రోజు నేను చూసాను, you can contact the షీ టీమ్స్ not just through WhatsApp or Facebook or Twitter. There's also an app. There's also an e-learning process online where you can go and see what She Teams has to offer. It fights against domestic violence, against abuse, against eve-teasing, and definitely crimes taggai, whatever women have been facing in this city. Chala garvanga undi that mana Telangana government and police department has taken it so far. So very happy and very proud to be here today. Schools lo kuda and colleges kuda velli they are teaching self defense. That is very important. So a big salute to the entire police department, and I will always be there to support anything that is for women empowerment. ఈ రోజు చాలా సంతోషం. 2 రోజుల కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిటీ పోలీస్ వారికి, ముఖ్యంగా స్వాతి లక్డే గారికి నేను అభినందిస్తున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్వాతి లక్డే గారు చాలా మంచి పేరు వచ్చింది. అసలు షీ టీమ్స్ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహిళలకు వేధింపులు లేకుండా
అమ్మాయిలు మంచిగా స్కూల్ కాలేజీకి పోయేటట్టు, అమ్మాయిలకు ఏ విధమైన అగాత్యం జరగకుండా, మగపిల్లల వేధింపులు లేకుండా ఈనాడు ఈ యొక్క సి టీములు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ లో 100 సి టీములు పనిచేస్తున్నాయి. జిల్లాలో కూడా 100 సి టీములు పనిచేస్తున్నాయి. ప్రతి 8 కమిషనరేట్లు ఉన్నాయి. అన్ని కమిషనరేట్లో కూడా సి టీములు పనిచేస్తున్నాయి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎవరైనా ఆడపడుచులను, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే మరి భద్రతా సెంటర్కు టెలిఫోన్ చేస్తే భద్రతా సెంటర్ వాళ్ళు పోయి వాళ్లకు రక్షణ ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి మరి ఫ్రీ పోలీస్ అడ్వకేట్ పెడతారు. నయా పైసా ఖర్చు లేకుండా కోట్ల అడ్వకేట్లు వాదించి వాళ్లకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. సి టీములు ఏర్పాటు చేయడం వల్ల మిగతా రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతున్న సి టీం కార్యక్రమాలను చూసి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పని మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమం.